మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయము. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు. కర్మెలీయురాలైన అబీగయీలునకు పుట్టిన దానియేలు రెండవవాడు. గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు. హగ్గీతు కుమారుడైన అదోనియా నాల్గవవాడు. అబీటలు కనిన షెఫట్య ఐదవవాడు. అతని భార్యయైన ఎగ్లా కనిన ఇత్రెయాము ఆరవవాడు. ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి. అచ్చట అతడు 7 సంవత్సరముల 6 నెలలు ఏలెను. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమ్మీమయేలు కుమార్తెయైన బత్షెబ వలన కలిగిన షిమ్యా షోబాబు నాతాను సొలొమోను అను నలుగురు. ఇబారు ఎలీషామా ఎలీపేలెటు నోగహు నెపెగు యాఫీయ ఎలీషామా ఎల్యాదా ఎలీపేలెటు అను 9 కుమారులు. ఉపపత్నుల వలన కలిగినవారుగాక వీరందరూ దావీదునకు జననమైరి. తామారు వీరికి సహోదరి. సొలొమోనునకు రెహబాము కుమారుడు. అతని కుమారుడు అబియా. అబియాకు ఆసా కుమారుడు. ఆసాకు యెహోషాపాతు కుమారుడు. యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు. యెహోరామునకు అహజ్యా కుమారుడు. అహజ్యాకు యోవాషు కుమారుడు. యోవాషునకు అమజ్యా కుమారుడు. అమజ్యాకు అజర్యా కుమారుడు. అజర్యాకు యోతాము కుమారుడు. యోతామునకు ఆహాజు కుమారుడు. ఆహాజునకు హిజ్కియా కుమారుడు. హిజ్కియాకు మనష్షే కుమారుడు. మనష్షేకు ఆమోను కుమారుడు. ఆమోనునకు యోషియా కుమారుడు. యోషియా కుమారులెవరనగా జ్యేష్ఠుడు యోహానాను. రెండవవాడు యెహోయాకీము. మూడవవాడు సిద్కియా. నాల్గవవాడు షల్లూము. యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను. అతని కుమారుడు సిద్కియా. యెకొన్యా కుమారులు అస్సీరు షయల్తీయేలు. మల్కీ రాము పెదాయా షెనెజ్జరు యెకమ్యా హోషామా నెదబ్యా. పెదాయా కుమారులు జెరుబ్బాబెలు షిమీ. జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము హనన్యా. షెలోమీతు వారికి సహోదరి. హషుమా ఓహెలు బెరెక్యా హసద్యా యూషబెస్రెదు అను మరి 5గురుండిరి. హనన్యా కుమారులు పెలట్యా యెషయా. రెఫాయా కుమారులును అర్నాను కుమారులును ఓబద్యా కుమారులును షెకన్యా కుమారులును. షెకన్యా కుమారులలో షెమయా అను ఒకడుండెను. షెమయా కుమారులు 6గురు. హట్టూషు ఇగాలు బారియహు నేర్యా షాపాతు. నేర్యా కుమారులు 3. ఎల్యూయేనై హిజ్కియా అజ్రీకాము. ఎల్యూయేనై కుమారులు 7గురు. హోదవ్యా ఎలాషీబు పెలాయా అక్కూబు యోహానాను దెలాయా అనాని.